వెల్కమ్ టు ఎవన్ టీవీ తెలుగు న్యూస్. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం పీజీ తాండా గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి దిగిన నూనావత్ జయరాం ప్రజా సమస్యలపై తన గళం విప్పారు. గ్రామస్తులు ఎన్నో అసౌకర్యాలు ఎదుర్కొంటున్నారంటూ తాను సర్పంచ్గా గెలిపిస్తే గ్రామ అభివృద్ధి దిశగా ముందుకు తీసుకువెళ్తానని అన్నారు. ప్రత్యేకంగా గ్రామంలో సీసీ రోడ్లు, త్రాగునీరు వంటి ప్రాథమిక సౌకర్యాలను ప్రతి ఇంటికి అందుబాటులోకి తీసుకురావడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజలందరూ ఆశీర్వదించి ఉంగరం గుర్తుకే ఓటు వేసి గెలిపించాలన్నారు. కర్నూలు జిల్లా కొస్గి మండలం బ్యాంకుల ద్వారా తీసుకున్న పంట రుణాలను మాఫీ చేసి నష్టపోయిన ఉల్లి రైతులకు వెంటనే నష్టపరిహారం ఇవ్వాలని రైతు సంఘాల వ్యవసాయ కార్యాలయం దగ్గర నిరసన వ్యక్తం చేశారు. సిపిఐ మండల కార్యదర్శి గోపాల్ మాట్లాడుతూ ప్రభుత్వం హామీ ఇచ్చిన ప్రకారం 1 హెక్టార్కు 50,000 ఇవ్వాలన్నారు. డిమాండ్లతో కూడిన వినతి పత్రం వ్యవసాయ అధికారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘ మండల కార్యదర్శి తాయన్న, ఏఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్ఈ ఈరేష్, పరశురాం, ఓంకార స్వామి పాల్గొన్నారు. ప్రతి ఒక్క దానికి నష్టపరిహారం ఇవ్వాలని కలిసి మేము సిపిఐ పార్టీ తరఫున మేమంతా భారత కమ్యూనిస్ట్ పార్టీ, సిపిఐ, రైతు సంఘం ఆధ్వర్యంలో అదేవిధంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రైతుల సమస్యలపైన పరిష్కరించాలని దానిపైన ప్రతి మండల కేంద్రంలోన మరి రాష్ట్ర రాకులు కానీ మరి అగ్రికల్ ఆఫీస్ ముందు కానీ ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం పిలువడం జరిగింది. ముఖ్య ఉద్దేశం అంటే రైతులకు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, మొన్న 2 నెలల ముందు భారీ తుఫాను వల్ల నష్టపోయిన పత్తి పంట రైతులు మరి అదేవిధంగా ఉల్లిగడ్డ రైతులకు నష్టపోవడం జరిగింది. మరి ఇప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమో 1 నెల ముందు ఒక ఎకరాకి 50,000 రూపాయలు పంట నష్టం ఇస్తామన్నాడు. కానీ అట్లా కాకున్నట్లుగా 1 ఎకరాకి 50,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని, మరి అదేవిధంగా రైతులకు అన్నదాత సుఖీభావాన్ని కలిసి మరి మేనిఫెస్టో పెట్టడం జరిగింది 20,000 రూపాయలు ఇస్తానని. కానీ ఇప్పుడేమో మరి 3 దఫాలుగా ఇస్తామంటున్నాడు. అట్లా కాకున్నట్లుగా ఖచ్చితంగా ఒకేసారి 20,000 రూపాయలు రైతు అకౌంట్లో వేయాలని, మరి అదేవిధంగా తీసుకున్న పంట రుణాలు. కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం జిల్లా కావాలని ఈరోజు సంపూర్ణంగా బంద్ నిర్వహించారు. ఈరోజు సంపూర్ణంగా బంద్కి స్కూల్ విద్యార్థులు, కాలేజ్ విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, కుల సంఘాలు, పార్టీ నాయకులు, లాయర్లు, ఉపాధ్యాయులు, జర్నలిస్ట్ సంఘాలు అందరూ ఆదోని జిల్లా కావాలని సంపూర్ణంగా మద్దతు తెలిపారు. ఆదోని జిల్లా కోసం అందరూ కలిసికట్టుగా పోరాడతామన్నారు. ఈరోజు స్వచ్ఛందంగా సంపూర్ణ బంద్ చేపట్టారు. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదోని జిల్లా పిలుపు మేరకు మనకు మద్దతు తెలిసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. జిల్లా ఇచ్చే ఎమ్మెల్యేలు వాళ్ళ మనోభావాలు అర్థం చేసుకుని జిల్లా ప్రకటించాలని చెప్పి ముఖ్యమంత్రికి ఇక్కడి నుంచి మనం చేసుకుంటున్నాం. నా పేరు ప్రకాశం, మాజీ అయితే కూడా నేను చెప్పిన 7,200 గారు వస్తారు, లక్ష జరుగుతుంది మా గ్యారెంటీ అని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే నేను బికో 10 ఫోన్ చేసినా. అందుకే ఇలాగే కొనసాగితే మాత్రము అంత అసోసియేషన్ కాదు, మా కేసీ మెంబర్స్ కూడా 2,000 కూర్చుంటాం. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం చాపలబండ గ్రామంలో జన్మించిన నామల రాజు బీఆర్ఎస్ పార్టీ తరపున సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు తెలిపారు. తనకు ఉంగరం గుర్తు కేటాయించడంతో గ్రామ ప్రజలు తమ అమూల్యమైన ఓటును వేసి గెలిపించాలని కోరారు. గ్రామాభివృద్ధిపైన ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లుగా నామల రాజు వెల్లడించారు. ముఖ్యంగా గ్రామంలో గుడి లేకపోవడం మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు. గ్రామస్తుల సహకారంతో దాతలతో గుడి నిర్మాణం చేసి గ్రామస్తులకు అందుబాటులోకి తెస్తానని హామీ ఇచ్చారు. గ్రామంలో త్రాగునీటి సదుపాయం లేకపోవడం ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని
గత పాలకులు పదవుల కోసం ఆశపడ్డారే తప్ప గ్రామం అభివృద్ధికి నోచుకోలేదని ఆయన వాపోయారు. అదేవిధంగా సర్పంచ్ పదవికి వచ్చే నెలవారీ జీతాన్ని గ్రామ సేవకై వినియోగిస్తామని నామల రాజు శపథం చేశారు. చేసేవాడిని. మా కుటుంబ తరఫున కూడా మా తాతగారు గత 10 సంవత్సరాలు సర్పంచ్గా చేశారు మొదట్లో. మా ఇంట్లో నుండి మా బాబాయ్ గారు కూడా ఉన్నత చదువులు చదివి ఒక పెద్ద అధికారిగా ఉన్నారు. నేను ఇన్ని రోజులు కష్టపడి చదువుకొని ఊరుకు సేవ చేసి ఈ చివరిగా నాకు ఇప్పుడు బీసీగా సర్పంచ్గా ఉండడానికి అవకాశం వచ్చింది. మా ఊర్లో ఎప్పుడు చూసినా కొన్ని సమస్యలు ఎప్పుడు ఉంటూనే ఉన్నాయి. ఒక లక్ష్యంతో బయటకు వచ్చిన నేను ఈ పార్టీలు ఇవన్నీ చేసేసి నన్ను తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నన్ను బలపరిచారు సర్పంచ్గా అభ్యర్థిగా నిలబడమని. నేను కూడా ఊరుకు ఏదో రకంగా అందరినీ కలుపుకొని పోయి ఊరుని డెవలప్ చేద్దామని అనుకున్నాను. ముఖ్యంగా ప్రధాన సమస్య ఏంటంటే దీనికి సహకరించి నాకు ప్రతి ఒక్కరు ఓటు వేసి నన్ను గెలిపించి మీ యొక్క ఈ ఉంగరం గుర్తు ఇచ్చారు. నాకు ఈ ఉంగరం గుర్తు మీద మీరు ఓటేసి నన్ను మీరు సర్పంచ్గా గెలిపించి. కృష్ణా జిల్లా గుడివాడలో సుదీర్ఘ విరామం తర్వాత క్రియాశీల రాజకీయాల్లో ప్రత్యక్షమయ్యారు మాజీ మంత్రి కొడాలి నాని. మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ కోటి సంతకాల ప్రజా ఉద్యమంలో మాజీ మంత్రి కొడాలి నాని పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత పార్టీ కార్యక్రమంలో ఆయన తొలిసారి పాల్గొన్నారు. ఎన్నికల్లో ఓటమి, అనారోగ్య సమస్యలతో 18 నెలలుగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. గవర్నర్కు అందించే వినతి పత్రంలో సంతకం చేశారు కొడాలి. ఇక పేద ప్రజలు, విద్యార్థులకు ఉపయోగపడే ప్రభుత్వ మెడికల్ కళాశాలలు, హాస్పిటల్స్ ప్రైవేటీకరణ దుర్మార్గపు చర్య అన్నారు. కూటమి ప్రభుత్వ కుట్రను అడ్డుకునేందుకు మాజీ సీఎం జగన్ ప్రజలతో కలిసి పోరాటాన్ని మొదలుపెట్టారు. నేను కొంత రాజకీయాలకు దూరంగా ఉన్నాను. ఎందుకంటే నాకు బైపాస్ సర్జరీ జరిగింది. దానికోసం ఒక 6 నెలలు రెస్ట్ తీసుకోవాలని చెప్పి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయడానికి మాకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని చెప్పి ఎప్పుడూ లేనటువంటి విధంగా గ్రామాల్లో గాని పట్టణాల్లో గాని ఉన్నటువంటి పేద విద్యార్థులు మెడిసిన్ చదువుకోవాలన్నటువంటి మంచి సంకల్పంతో 17 మెడికల్ కాలేజీలని బిగిన్ చేసి తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి కోటి సంతకాలు సేకరించి ఆయనకి పంపిస్తాము. ఆయన గవర్నర్కి అందిస్తారు. పైన ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ప్రభుత్వానికి మద్దతు ఇస్తుంది కాబట్టి వాళ్ళు కూడా జోక్యం చేసుకుని ఈ కార్యక్రమాన్ని ఇక్కడతో ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. విజయనగరం జిల్లా గజపతి నగర మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్య ప్రభుత్వ వైద్య కళాశాల నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. జగన్ ఆదేశాల మేరకు నియోజకవర్గంలో సేకరించిన 60,000 సంతకాల సేకరణ ప్రతులను జిల్లా కేంద్రానికి తీసుకువెళ్లే వాహనాన్ని ఆయన ప్రారంభించారు. ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేయడమే చంద్రబాబు లక్ష్యమని, విరమించకపోతే ప్రజలే బుద్ధి చెప్తారన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీలు తౌడు రౌతు రాజేశ్వరి, ఎంపీపీ బెల్లాన జ్ఞానదీపిక, వైఎస్ ఎంపీపీ గెద్దా దమజయంతి, జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షులు పిరుబండి జైహింద్ పాల్గొన్నారు. 60,000 సంతకాలు పెట్టి ఏదైతే ఈ కుటుంబ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయాలనే ఆలోచన ఏదైతే ఉందో తక్షణ ఆలోచన విరమించుకోవాలని చెప్పేసి ఈ 60,000 సంతకాలతో మరి విజయనగరం వెళ్ళి అక్కడ పార్టీ ఆఫీస్ కి అప్పచెప్పి రేపు 15వ తారీఖు నుంచి పార్టీ ఆఫీస్ విజయవాడ తీసుకెళ్లి అక్కడ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పెద్దలు కలిసి గవర్నర్ గారిని కలిసి ఈ కోటి సంతకాలు కూడా సమర్పించడం జరుగుతున్న విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ ఏదైతే ప్రజలు ఒక ప్రభుత్వానికి మాకు మంచి జరుగుతున్న ఆలోచనతో అధికారం ఇస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకి అన్ని కూడా కష్టాలు మిగిలిన విషయాన్ని సందర్భంగా మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం సిరసా గ్రామంలో పత్రికా సమావేశం నిర్వహించారు కాంగ్రెస్ నేతలు. గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బాపురెడ్డి పైన ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను స్థానికులు ఖండించారు. కావాలని కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలను చూసి ఓర్వలేకనే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ నాయకుడు బాపురెడ్డి పైన అసత్య ఆరోపణలు చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. మంత్రి వివేక్ వెంకటస్వామికి బాపురెడ్డికి మధ్య ఉన్న సత్సంబంధాలను దెబ్బతీయాలని అసత్య ఆరోపణలు చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. మా బాపురెడ్డి గారి ఎదుగుదల ఉరువలేక ఈరోజు అక్రమాలకు దాడులకు పాల్పడతానని ఏ వ్యక్తి అయితే చెప్పిండో అతనే ఈరోజు అక్రమాలకు దాడులకు పాల్పడడం జరిగింది. అంతేకాకుండా ఏదైతే 2006లో ఆ నారాయణ అనే వ్యక్తి
బాపిరెడ్డి గారు సర్పంచ్ నిలబెడితే అతనిపై గోవర్కండ్ నుంచి వెళ్ళి ఒక టీముని తీసుకొని వచ్చి ఆ ఎలక్షన్ ముందు రోజు వాళ్ళ చేతిలో కత్తులు కటారాలు మరియు రాళ్ళు దొరికితే ఈరోజు బాపిరెడ్డి నాయకులు కాదు బాపిరెడ్డి గారు కొట్టింది మన పోలీసు బృందం వాళ్ళు కట్టేసి కొట్టారు. దాన్ని మా బాపిరెడ్డి గారిపై మోపడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు అక్రమాలకు అతను ఈ కుట్రకు పాల్పడలో వాళ్ళని ఎవరిని వదిలిపెట్టలేదు. తరిమి కొట్టే రోజులు వస్తాయి. మీరు జాగ్రత్త బిడ్డ. ఇంకోసారి మీ నోట పిచ్చి మాటలెత్తే మేము తరిమి కొడతాం. ఏదైతే మీరు ఇప్పుడు బాపిరెడ్డి గారి మీద నింద మోపిల్లో దానికి వెంటనే పబ్లిక్లా బాపిరెడ్డి గారికి వచ్చి మీరు క్షమాపణ చెప్పకపోతే వదిలిపెట్టాం. దీన్ని మేము ఖండిస్తున్నాం. జై లీగల్గా మేము ఎక్కడికైనా పోతాం. జై బాపిరెడ్డి గారు, జై వివేక్ సారు, జై కాంగ్రెస్. మా కిట్టయ్య ఆయన పేరు రేవెల్లి కిట్టయ్య, ఇద్దరు రెడ్డి వాళ్ళు. ఏమైందమ్మా నీ పరిస్థితి? ఎందుకు 5 లక్షలు తీసుకున్నాడు. చేను కోతాలు తిరుపతి. ఎందుకు తీసుకున్నాడు? జనగాం తిరుపతి చేను పట్ట చేస్తాను అన్నాడు. అది ఒకరికి అయింది. సిరిషా గ్రామంలో మా మిస్సెస్ను నేను సర్పంచ్గా పోటీ చేయించడం జరుగుతున్నది. మా డాడీ టీచర్గా పనిచేసిండు. మాది మంచి కుటుంబం. మా పెద్ద పాప అమెరికాలో సెటిల్ అయింది. మా చిన్న పాప డాక్టర్ చదువుతుంది. మాకు ఏం సంపాదించాలనే కోరికలు లేవు. గుడిసెల సంపత్ రెడ్డి, నేను సిరిసా నివాసిని. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మా గ్రామ పెద్దలకు, నా సహచర కార్యకర్తలకు మరియు మీడియా మిత్రులకు ధన్యవాదాలు. మా బాపురెడ్డి చరిత్ర అనేటువంటిది గత 25 సంవత్సరాల నుండి తెరిచినటువంటి పుస్తకం. పల్లెటూరులే పట్టణానికి పట్టుకుపెట్టిన దానినే ఈరోజు ఈడి వరకు వచ్చింది. మేము ఏ రోజు కూడా నీ వైపు కూడా చూడలే, నిన్ను ఏమనలే. నువ్వు 5 ఏళ్ళు సర్పంచ్గా ఉన్నావు. నీ జోలికి కూడా మేము విన్నర్ రాలేదు. కానీ నువ్వు కాసుకొని ఎలక్షన్లు వచ్చినప్పుడే బాపురెడ్డి గారి మీద చేస్తా అంటే. కర్నూలు జిల్లాలో ఆదోని జిల్లా చేయాలంటూ టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు టీడీపీ కార్యనిర్వహణ కార్యదర్శి గుడిసె ఆదికృష్ణమ్మ భారీ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ భాస్కర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ రామచంద్ర, మధుసూదన్ శర్మ, ఎక్స్ ఎంపీపీ మురళి, మాజీ కౌన్సిలర్లు మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం తొగర్రాయ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి దిగిన రాస రమ చేరాలు ప్రజాస్వామ్య సమస్యలపై తన గళాన్ని విప్పారు. గ్రామస్తులు ఎన్నో అసౌకర్యాలు ఎదుర్కొంటున్నారంటూ తాను సర్పంచ్గా గెలిపిస్తే గ్రామ అభివృద్ధి దిశగా కఠిన చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు. ప్రత్యేకంగా గ్రామంలో సీసీ రోడ్లు, త్రాగునీటి వంటి ప్రాథమిక సౌకర్యాలను ప్రతి ఇంటికి అందుబాటులోకి తీసుకురావడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. తొగరాయి గ్రామ సమీపంలో ఉన్న కోళ్ల ఫామ్ నుంచి వ్యాపిస్తున్న దుర్వాసన కారణంగా గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రసా చీరాలు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ ప్రజల ఆశీర్వాదంతో సర్పంచ్ పదవిలోకి వస్తే తొగర్రాయి గ్రామాన్ని అభివృద్ధి మార్గంలో ముందుకు నడిపించేందుకు కృషి చేస్తున్నారు. రాస రామ చీరాలు వారికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే దొంతిమారెడ్డి గారు టిక్కెట్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్తున్నా. మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, తొగరాయి గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నా. అదేవిధంగా నేను చేసే పనులు కూడా నర్సంపేట రోడ్డు కాంచి తొగరాయి గ్రామం వరకు బీటీ రోడ్ వేపిస్తా. అక్కడి నుంచి నాంచెరువు కట్ట మీదకి వెళ్ళి కూడా బతుకమ్మ కాడికి రోడ్ వేపించి అక్కడ సీసీ పోపిస్తా. సీసీ రోడ్ గల్లీ సీసీ రోడ్లు పోపిస్తా. ప్రజల కొరకు ఎన్ని రోజులైనా పని చేయడానికి సిద్ధంగా ఉన్నా. అదేవిధంగా మన వెటర్నరీ హాస్పిటల్ దాన్ని శాంక్షన్ తీసుకొచ్చి బిల్డింగ్ కడతా. మా ఎస్సీ కాలనీ ఒక చిన్న ప్రాబ్లం ఉన్నది. అక్కడ వారికి అందరికీ చేయడానికి చిన్న టాంకీ కట్టేనా, అక్కడ నల్లాలు పెట్టిస్తా. నేను మహిళా బిల్డింగు శాంక్షన్ చేయించిన, దాన్ని కట్టిస్తా. తొగర్రాయిలా ఏ సమస్యలు ఉన్నా కానీ నాకు ఇందిరమ్మ ఇల్లు ఉన్నాయి. నేను ప్రజలకు పేద ప్రజలకు ఇందిరమ్మ ఇల్లు ప్రతి పేదవారికి అందిస్తా.
ఎమ్మెల్యే గారితో నేను ఫైట్ చేశాను, తెచ్చి అందరి కాక న్యాయం చేకూరుస్తానని, ప్రజలందరికీ న్యాయం చేస్తానని కోరుకుంటున్నా. కోళ్ళపాం ఇంతకుముందు కోళ్ళపాం నిర్మించిల్లు, దాన్ని చేయాలని తన 1,20,000 కూడా సెట్ చేయాలని. కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలోని వసంతపేట హై స్కూల్లో కొద్ది రోజుల క్రితం జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనపై జిల్లా లీగల్ సెల్ అథారిటీ సీరియస్ అయింది. ఘటనపై సమగ్ర విచారణ జరిపేందుకు అథారిటీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల మేరకు ప్రొద్దుటూరు జిల్లా జడ్జి స్వయంగా రంగంలోకి దిగారు. జడ్జి ఈ రోజు ఉదయం పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రధానంగా విద్యార్థులకు వడ్డిస్తున్న మధ్యాహ్న భోజన నాణ్యతను క్షుణ్ణంగా పరిశీలించారు. వంటగది, నిల్వ కేంద్రాలను పరిశీలించి ఆహార భద్రతా ప్రమాణాలపై ఆరా తీశారు. అనంతరం జిల్లా జడ్జి ఆ పరిధిలోని సంబంధిత అధికారులందరినీ పిలిపించి విచారణ చేపట్టారు. విద్యార్థులకు భోజనం అందించడంలో లోపాలేమైనా ఉన్నాయా, నాణ్యతా ప్రమాణాలను ఎందుకు పాటించలేకపోయారన్న కోణంలో అధికారులను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో కోటి సంతకాలపై విశేష స్పందన వస్తుంది. చింతలపూడి నియోజకవర్గం నుండి 50,000కు పైగా సంతకాల సేకరణ జరిగింది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిరసిస్తూ చేపట్టిన కోటి సంతకాల సేకరణ ఉద్యమంలో భాగంగా కంబం విజయరాజు సమావేశం నిర్వహించారు. ఈ రోజు ప్రత్యేక వాహనాల ద్వారా చింతలపూడి వైసీపీ పార్టీ కార్యాలయం నుండి బయలుదేరి ఏలూరు జిల్లా పార్టీ కార్యాలయం నందు దూలం నాగేశ్వరరావు డిఎన్ఆర్కి అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ముఖ్యంగా ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు అందరూ కలిపి జయ జయ నాదాలతో కూటమి ప్రభుత్వము తలపెట్టిన ఈ ప్రైవేటీకరణని రద్దు చేయాలని పెద్ద సంఖ్యలో అశేష జనవాహిని ఇచ్చేసి ఈ ర్యాలీని శాంతియుతంగా జరిపినందుకు ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు, అలాగే వివిధ ప్రజా సంఘాల నాయకులకు, విద్యార్థి సంఘాలకు, విద్యార్థులకు, ముఖ్యంగా మండల పార్టీ ప్రెసిడెంట్లకు, ముఖ్యంగా మన వైఎస్ఆర్సీపీ బాపట్ల పట్టణ ప్రజలు ఎవరూ మాస్టర్ ప్లాన్ గురించి అపోహలు, భయాందోళనలు పడవద్దని మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి అన్నారు. వైసీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పట్టణంలో మాస్టర్ ప్లాన్ 20 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అలాగే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ మాస్టర్ ప్లాన్ కోసం కొన్ని సూచనలు, సలహాలు కూడా అందించామన్నారు. ఈ ప్లాన్ తయారు చేసే బాధ్యత థర్డ్ పార్టీ మీద ఉంటుందన్నారు. నష్టపోయిన వారికి పరిహారం ఇవ్వకుండా రోడ్డు విస్తరణలు జరగవన్నారు. పట్టణంలోని భావనారాయణ స్వామి దేవాలయం నుంచి ఆంజనేయ స్వామి గుడి వరకు 80 అడుగుల రోడ్డుగా ప్లాన్లో పొందుపరిచారని ఈ దృష్టికి వచ్చిందన్నారు. దాని మీద మా పార్టీ తరపున అబ్జెక్షన్ చేస్తూ కమిషన్కి విన్నవిస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో వైసీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు ఈ పత్రికా సమావేశానికి ముఖ్య కారణం ప్రధానంగా 2 విషయాలు. ఒకటి, బాపట్లకి సంబంధించి మాస్టర్ ప్లాన్ గురించి మరి ఈరోజు కొన్ని విషయాలు మనం మాట్లాడుతున్నాం. అలాగే సూర్యలంక అభివృద్ధి విషయంలో గతంలో మనం చేసినటువంటి ప్రణాళికలు, ఆలోచనలు, ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయాలు, వాటి మీద కూడా కొన్ని విషయాలు మాట్లాడాల్సిన అవసరం. ముందుగా మాస్టర్ ప్లాన్ గురించి మనం మాట్లాడితే ఒక రకమైనటువంటి అపోహలు, భయాందోళనకి గురి అయ్యేటువంటి పరిస్థితి ఈరోజు మన బాపట్లో కనబడుతుంది. కారణం, ఇది థర్డ్ పార్టీ ద్వారా తయారైనటువంటిది. 20 సంవత్సరాలకు ఒకసారి మాస్టర్ ప్లాన్ అనేది జరుగుతూ ఉంటుంది.
ఆ మాస్టర్ ప్లాన్ మనం ప్రపోజల్స్ కూడా మనం ప్రభుత్వంలో ఉన్నప్పుడు గత ప్రభుత్వంలో కొన్ని సూచనలు మనకు కావాల్సిన సూచనలు మనం కొన్ని చెప్పాం. తయారు చేసే బాధ్యత థర్డ్ పార్టీ మీద ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ మీద కానీ మన మీద కానీ ఉండదు. అది ప్రధానంగా తెలుసుకోవాలి. సరే, ఆ రోజు మనం పెట్టినటువంటి ప్రధానమైనటువంటి ప్రతిపాదనలు ఏంటి, ఈరోజు మాస్టర్ ప్లాన్లు ఏమి ఉన్నాయి అనేటువంటి అంశం చూస్తే కొన్ని అంశాలు నా దృష్టికి వచ్చినటువంటి కొన్ని అంశాలు వాటి గురించి మనం మాట్లాడాలంటే, ఆ రోజు మనం ప్రధానంగా ఈ రోడ్డు విస్తరణ కార్యక్రమంలో భాగంగా భావనారాయణ స్వామి గుడి నుంచి ఆంజనేయ స్వామి గుడి దాకా మనం విస్తరణ కార్యక్రమం చేసిన తర్వాత అప్పటికి అంత ముందుకే 80 అడుగులు మాస్టర్ ప్లాన్లో ఉన్నది అనేటువంటి విషయాన్ని వాడు చెప్తే దాన్ని 60 అడుగులకి కుదించి పెట్టమని మనం ప్రతిపాదన పెట్టాం. నారాయణపేట జిల్లా కేంద్రంలో బీజేపీ సీనియర్ నేత నాగూరావు నాయమాజీన కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికలపై మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో నాగూరావు మాట్లాడుతూ బీజేపీ పార్టీ మొదలుపెట్టిన దగ్గర నుండి బూత్ లెవెల్ వరకు సేవ చేయాలని, అన్ని పథకాలు ప్రజలకు అందేలా చూడాలని సేవాభావం కలిగిన ఏకైక పార్టీ బీజేపీ అన్నారు. ప్రతి గ్రామ పంచాయతీకి కేంద్రం నిధులు 10 లక్షలు మంజూరు చేస్తుందని తెలిపారు. గ్రామాభివృద్ధిలో ప్రతి రూపాయి కేంద్రానిదే అన్నారు. రైతు వేదిక నిర్మాణానికి మొక్కలు నాటేందుకు, శ్మశాన వాటికకు, రోడ్లకు, పల్లె ప్రకృతి వనాలకు, నర్సరీ, డంపింగ్ యార్డ్కు ఇలా ప్రతి దానికి కేంద్రం నిధులే తప్ప రాష్ట్రం ఒక్క రూపాయి కూడా మంజూరు చేయలేదన్నారు. నమస్కారాలు. ఈరోజు ముఖ్యంగా ఈ పాత పాలమూరు జిల్లాలో నేను మూడు సార్లు రతన్పాల్ రెడ్డి గారు, అదేవిధంగా చేయండి, ప్రజలతో నేను మనవి చేస్తున్నా, గ్రామీణ ప్రజలతో నేను మనవి చేస్తున్నా, గ్రామ భారతిని గ్రామాన్ని సాయం చేస్తే ఇంకా ఎక్కువ సేవ జరిగే అవకాశం ఉంటుంది. మరి ఇక్కడ మనకు తెలుసు, ప్రజలు మాకు ఎంపీగా గెలిపించారు, ఇంకా ఎక్కువ సేవ చేసేటటువంటి అవకాశం కూడా మనకు దొరుకుతుంది. చూడండి, ఒక్కొక్క విషయం మీకు చెప్పదలుచుకోండి. గ్రామాల్లో నిర్మాణం అవుతున్న రైతు వేదికలకు 10 లక్షల రూపాయలు కేంద్రం ఇచ్చింది. కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా మీకు తెలుసు, సంవత్సరానికి 6,000 రూపాయలు అందించడం పడుతుంది. ఎరువుల సబ్సిడీ, రైతులకు గిట్టుబాటు ధర, రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి సంచితో మొదలుకొని, దబడంతో మొదలుకొని అన్ని కూడా కేంద్రమే. ఈవెన్ ట్రాన్స్పోర్ట్, ఆయుష్మాన్ భారత్ కింద 5 లక్షల రూపాయల ఫ్రీ ట్రీట్మెంట్. చిత్రం ఏంటంటే, గర్భిణీ స్త్రీలకు 12 వారాల పాటు శ్రమిస్తే నరేంద్ర మోదీ చిత్త 24 వారాలు వస్తాయి. అదేవిధంగా గ్రామాల్లో అంగన్వాడీల ద్వారా పౌష్టికాహారం, కడుపులో పిల్లగాడు ఉన్నప్పుడు పోయే పరిస్థితి ఉందా? ఈరోజు పల్లెటూరులో ఉన్నటువంటి ఆడామే పోతున్నది. ఉపాధి హామీ పథకం కింద వచ్చే పైసలు అకౌంట్లో పడుతున్నాయి. మీకు ఇంకో విషయం మీకు చెప్పాలి, ఇందిరమ్మ ఇండ్ల కింద ఫస్ట్ విడత వచ్చిన 2 లక్షల రూపాయలు ప్రధానమంత్రి ఆవాస యోజన మాత్రమే. తెలంగాణ 1 పైసా రాలే. సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లె మండలం మేతినిపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో ఉన్న మధుమోహన్ ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాభివృద్ధి, సేవే లక్ష్యంగా ముందుకు సాగుతామని, పనిచేసే తత్వం ఉందని, గ్రామ ప్రజలు నన్ను ఆశీర్వదించి నాకు మీ అమూల్యమైన ఓటు కత్తెర గుర్తు మీద వేసి గెలిపించాలని, అలాగే మా ప్యానెల్ వార్డు మెంబర్ అభ్యర్థులకు వారికి కేటాయించిన గుర్తులపై అమూల్యమైన ఓటు వేయాలన్నారు. చదువుకున్న వ్యక్తిగా తనకు గ్రామంపై, గ్రామ సమస్యలపై పూర్తి అవగాహన ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మధుసూదన్ రెడ్డి, చింతల నాగరాజు, కనకయ్య, నరేష్ గ్రామస్తులు పాల్గొన్నారు. నేను నా మద్దతు పూర్తిగా ఫుల్ సపోర్ట్గా మధుమోహన్ గారికి ఇస్తున్నాను. నాకు గత 10 ఏళ్ళు చేసిన అనుభవం కూడా ఉన్నది. నా మద్దతు ఫుల్ సపోర్టు అటు ఉంటుంది. మేదినిపూర్లో యువకులు, మహిళలు, పెద్ద మనుషులు, అన్న తమ్ముళ్ళు అందరూ కూడా మధుమోహన్ గారిని భారీ మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాము. మా సపోర్ట్ కూడా, యువత సపోర్ట్ కూడా మధుమోహన్ గారికి ఉంది. ఓటర్ మహాశయులు అందరూ కూడా మధుమోహన్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని మేమందరం కూడా మధుమోహన్ గారికి హామీ ఇస్తున్నాం. ఇప్పుడు
చదువుకున్న వ్యక్తి కాబట్టి గ్రామంపై కూడా అవగాహన ఉంది. ఈయన మంచి పనులు చేస్తాడని మేము అందరం కూడా ఆయన సపోర్ట్ చేస్తున్నాము. కత్తెర గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాం. బూర్గు మధుమోహన్, మాది మెదింపూర్ గ్రామము. ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నేను బరిలో ఉన్న బూర్గు మధుమోహన్. నాకు వచ్చింది ఏంటంటే కత్తెర గుర్తు. నా గ్రామ ప్రజలందరికీ నమస్కరించి తెలియజేయనిది ఏమనగా, ఒక అమ్మలకు, అక్కలకు, పార్టీలకు అతీతంగా, పెద్దలకు పార్టీలకు అతీతంగా నాకు ఓటు వేసి గెలిపిస్తారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అయితే నా ఇంటెన్షన్ ఇక్కడ రాజకీయాలకి రావడానికి నా ఇంటెన్షన్ ఏంటంటే, నేను ఎంఏ తెలుగు చేసిన తర్వాత అదేది మన బిఎడ్ చేసిన. ఈ 2 సర్టిఫికెట్లు ఉన్నాయి నాకు ప్రజెంట్. అయితే ఈ ఊరికి ఏంటంటే ఈ పారిశుద్ధ్య ప్రకారం కానీ, సీసీ కెమెరాలు పర్యవేక్షణ కానీ, ఒకటి మన చింతల చెరువు కట్టపైన ఒక పార్క్ లాగా, మినీ పార్క్ లాగా చేయాలని ఒక ఇంటెన్షన్ ఉంది. ఇంకా మెయిన్ ఏంటంటే మన పెన్షన్ గురించి మా ఊర్లో కొంచెం ఇబ్బంది పడి వేరే దగ్గర బ్యాంకులకు పోయి తెచ్చుకోవాల్సి వస్తుంది. ఆ పెన్షన్ ఏదైతే ఉందో ఇక్కడనే ఇప్పించే ప్రయత్నం చేస్తా. నా వైఫ్ ఇంత ముందుగా అది సిఎస్పిగా చేసింది, గ్రామం తరఫున పెన్షన్ వంచింది. మా నాన్న ఏంటంటే అది 2006 బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త చింతలపూడి అశోక్ కుమార్ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సేకరించిన వినతి పత్రాలను జిల్లా కేంద్రాలకు పంపేందుకు భారీ ర్యాలీ నిర్వహించారు. అద్దంకి వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ బంగ్లా రోడ్లోని బిఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు సాగింది. నియోజకవర్గ వ్యాప్తంగా వచ్చిన వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు. కొన్ని వేల మంది పాల్గొనడం అద్దంకిలో ప్రత్యేక చర్చగా మారింది. మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ, మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ, మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ. జై జగన్, జై జగన్. మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ, మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. 2019వ సంవత్సరంలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత స్వతంత్ర భారతదేశంలో ఎప్పుడూ లేని విధంగా మన ఆంధ్ర రాష్ట్రానికి దాదాపు 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయించడం జరిగింది. కరోనా వల్ల యావత్ ప్రపంచ దేశం కూడా అతలాకుతలమైనా సరే మిగిలి ఉన్న 3 ఏళ్లలోనే దాదాపు 5 మెడికల్ కాలేజీలు కంప్లీట్ చేసి అండర్ గ్రాడ్యుయేషన్ సీట్స్ కూడా సాధించడం జరిగింది. ఇప్పుడు అదే అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ కంప్లీట్ అయ్యి లేదా నెక్స్ట్ స్టేజ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా 5 మెడికల్ కాలేజీల్లో ఎంటర్ అయ్యాయి. కానీ దురదృష్టవశాత్తు కూటమి ప్రభుత్వం గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టు ప్రతి మెడికల్ కాలేజీలో జరగాల్సినటువంటి పనులన్నీ ఆగిపోయాయి. బాపట్ల జిల్లా అద్దంకిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వైసీపీ సమన్వయకర్త డాక్టర్ అశోక్ కుమార్ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను తీవ్రంగా విమర్శించారు. వైసీపీ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయించిన ఘనత వైఎస్ జగన్దేనని గుర్తు చేశారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పీపీపీ విధానం ద్వారా పేదలను నష్టపరిచే ప్రమాదం ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టి మోసం చేయడం తగదన్నారు. వైసీపీ హయాంలో 5 మెడికల్ కాలేజీలు పూర్తి కాక ఇప్పుడు ఆ పనులు నిలిపివేయడం ప్రజలతో మోసం చేసినట్లేనని అశోక్ విమర్శించారు. సమావేశంలో పట్టణ వైసీపీ నాయకులు పాల్గొన్నారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడు అపోలో హాస్పిటల్స్కి ఇదే విధానంలో పీపీపీ అనే విధానంలో భూమి కేటాయించడం జరిగింది. ముఖ్యమంత్రి అయిన తర్వాత స్వతంత్ర భారతదేశంలో ఎప్పుడూ లేని విధంగా దాదాపు 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలని మన రాష్ట్రానికి శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. దానిలో భాగంగా 2019, 2020, 2021 మధ్యకాలంలో దాదాపు 2 సంవత్సరాల పాటు యావత్ ప్రపంచాన్నే కరోనా మహమ్మారి ఏ విధంగా అతలాకుతలం చేసిందో మీ అందరికీ తెలుసు. ఆ రోజు మిగిలి ఉన్నటువంటి 3 సంవత్సరాల్లోనే ఈ మెడికల్ కాలేజీలని ముందుకు తీసుకెళ్ళడానికి కార్యరూపణ చేశారు. దానిలో భాగంగా 5 మెడికల్ కాలేజీలు కంప్లీట్గా ఫినిష్ చేయటము, అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సులు స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకొక 2 మెడికల్ కాలేజీలు దాదాపు 90 నుంచి 95% వరకు
ఫినిష్ చేయడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు కూటమి ప్రభుత్వం 2024లో గద్దెనెక్కిన తర్వాత ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టు ప్రతి మెడికల్ కాలేజీల్లో పనులు ఆగిపోయాయి. ఏదైతే ఇంతకుముందు స్టార్ట్ చేసినటువంటి మెడికల్ కాలేజీల్లో అండర్ గ్రాడ్యుయేషన్ సీట్స్ వచ్చాయో అది బ్రహ్మాండంగా ప్రోగ్రెస్ అవుతూ ఈరోజు పోస్ట్ గ్రాడ్యుయేషన్ సీట్స్ కూడా సాధించడం జరిగింది. ఎన్నో లక్షల కుటుంబాలకి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా చాలా ఉపయోగపడుతుంది అది. కానీ మిగతా మెడికల్ కాలేజీల్ని ఏవైతే గవర్నమెంట్ పరంగా రన్ చేయాల్సినవి ఉన్నాయో వాటన్నిటిని ప్రైవేటైజేషన్ చేయడానికి ఈ కూటమి ప్రభుత్వం పూనుకున్నది. ఆ ప్రైవేటైజేషన్ని వెంటనే ఆపివేయాలని శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆయన ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ ప్రజా ఉద్యమాన్ని, కోటి సంతకాల ప్రజా ఉద్యమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. 175 నియోజకవర్గాల్లో సంతకాలు సేకరించి గవర్నర్ గారికి అందజేసి దాన్ని ప్రైవేటైజేషన్ ఎట్టి పరిస్థితుల్లో ఆపాలని మేము ప్రయత్నం చేస్తున్నాము. ప్రజలందరూ కూడా బ్రహ్మాండంగా సహకరించారు. తప్పుడు హామీలు ఇచ్చి ఎవరైతే గద్దెనెక్కారో వాళ్ళకి బుద్ధి చెప్పడానికి ప్రజలందరూ ఇప్పటికే సిద్ధంగా ఉన్నారు. మేము ఒక్కటే అడుగుతున్నాము, ఇన్ని లక్షల మందికి ఉపయోగపడేటువంటి వీటిని ప్రైవేటైజేషన్ వల్ల మీకు ఏం లాభం అవుతుంది? మహా అయితే మీ బ్యాంక్ బ్యాలెన్స్ కొంత పెరుగుతుందేమో, అంతకు మించి ఏమీ జరగదు. కానీ ఇది గవర్నమెంట్ ఆధ్వర్యంలో కనుక రన్ అయితే. చిత్తూరు జిల్లా పొంగనూరులో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్ పేదల కోసం నిర్మించిన 17 మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరిస్తుందని తీవ్రంగా విమర్శించారు. దీనికి వ్యతిరేకంగా కోటి సంతకాల ఉద్యమాన్ని చేపట్టామని, ప్రజలు భారీ ఎత్తున ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా సంతకాలు చేస్తున్నారని తెలిపారు. వైజాగ్లో కోట్ల రూపాయల విలువైన భూములను 90 పైసలకే అమ్మేసే పరిస్థితి తీసుకొచ్చారని, డబ్బుల దాహం కోసం మెడికల్ కళాశాలలను సైతం ప్రైవేటు వారికి అప్పగించారని మండిపడ్డారు. సేకరించిన సంతకాలను జిల్లా పార్టీ కార్యాలయానికి పంపించామని, ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనతో ఆధ్వర్యంలో ఒకే ఒకసారి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను, వాటికి సంబంధించి అనుబంధ కార్పొరేట్ హాస్పిటల్స్ ను తీసుకొచ్చిందో, మరి అలాంటి వ్యవస్థ పేదలందరికీ కూడా ఉచితంగా వైద్య విద్యను అభ్యసించేదానికి వాళ్ళందరికీ కూడా అవకాశం కల్పించాలని చెప్పి, పేదల కోసం ఏ రాష్ట్రంలో కూడా పేదలందరినీ కూడా ఉచిత వైద్య విద్యకు దూరం చేయకూడదు. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా మనము, మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తా ఉన్నాం. తప్పకుండా ప్రజలందరూ కూడా దీనికి సహకరిస్తారని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనతో ఆధ్వర్యంలో ఒకే ఒకసారి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను, వాటికి సంబంధించి అనుబంధ కార్పొరేట్ హాస్పిటల్స్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ AVN TV తెలుగు న్యూస్.